హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి రండి. ఇప్పుడు అయితే వనజగినంగా అరకుకి అయితే వెళ్తున్నాం. గైస్, మనం అయితే ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో చూసుకోవచ్చు మీరు ఒకసారి. మొత్తం ఖాళీగా ఉంది. జస్ట్ లోపల ఎట్లుంటుందని చూడడానికి అయితే వచ్చినాం. మొత్తం హిల్ స్టేషన్ అటు మొత్తం వెనకాల కొండనే ఉంది. ట్రైన్స్ ఆగినాయి చూడండి. టైం 11:41 అవుతుంది. అరకులో ఉన్నాయి ఇప్పుడు. గైస్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్టేషన్లోనే కాఫీ బీన్స్ ఇంకా చాయ్ పత్తే అన్నీ అమ్ముతారు. కాఫీ పౌడర్ వచ్చేసి 200 అంట, హాఫ్ కేజీ. సో చూసినాం. ఇక్కడ కాకుండా బయట వేరే కాడ అయితే కొంటున్నాం మేము. సో గైస్ చూసుకోవచ్చు, అక్కడ అయితే ట్రైన్ వస్తుంది. ఇప్పుడే మనకి ఎటు నుంచి వస్తుందో అది. సో గైస్ మనం అయితే ప్రజెంట్ అరకులు ఉన్నాం. సో రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి అంటే పాడేరినంగా అరకు వచ్చే రోడ్స్ అయితే బాగున్నాయి, మంచి మొత్తం హైవేసే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అరకులు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూసే లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి చూసుకొని దీని తర్వాత వైజాగ్ వెళ్దాం. బ్యాంబూ చికెన్ చూడండి, అక్కడ కాలుస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నది బ్యాంబూ చికెన్. గైస్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ అరకుల వ్యాలీ అట్లా.
గైస్ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఎందుకైందంటే ముందర వుడెన్ బ్రిడ్జ్ ఉంది. సో అందుకే ఫుల్ ట్రాఫిక్. ఇది దాటేస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ అవుతుంది. అండ్ మనం వుడెన్ బ్రిడ్జ్ కూడా చూసుకుంటాం. ఎవరు స్కిప్ చేయకండి. గైస్ మనం అయితే వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే అయినాం. దాని ముందరనే ఇట్లా కాఫీ పౌడర్ చాయ్ పత్తి అన్నీ అమ్ముతారు. ఆ కాఫీ పౌడర్ వచ్చేసి 200 అంట ప్యాకెట్ మొత్తం. అండ్ ఇంకోటి ఈ డబ్బా ఉన్నదిగా, ఆ డబ్బా చాయ్ పత్తి అది వచ్చేసి 100 రూపీస్. ఆ కాఫీ పౌడర్, కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి. ఆ కాఫీ బీన్స్ కూడా 100 రూపీస్ ఒక డబ్బా. అండ్ చాయ్ పత్తి ఒకటి అది 100. ఇక్కడ చూసుకోవచ్చు మనం అరకుల వుడెన్ బ్రిడ్జ్. కాఫీ బీన్, కాఫీ గింజలు. సో గైస్ మనం అయితే కాఫీ బీన్స్ చెట్ల రంగు అయితే వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇంకో ఇక్కడ కాఫీ గింజ, కాఫీ గింజ ఇది రెడ్ కలర్. ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇవన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇట్లా ఇట్లా రెడ్ కలర్. ఇది కూడా కొంచెం పచ్చినే ఉంది. రెడ్ కలర్లో వచ్చినప్పుడు తెంచుకుంటే ఎండబెట్టాలి, బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఉన్నది రెడ్ కలర్లో. రైట్. ఇంకా ముందర చాలా ఉన్నాయి. జస్ట్ ఇదైతే మంచిగా పండింది, చూసుకోవచ్చు. చూడండి మొత్తం చెట్టుని మొత్తం పంపేస్తుండు, దొక్కేస్తుండు. ఇదే ఇట్లా తెంచుకోవాలి. టికెట్ 50 రూపాయలు అంట. 50 రూపాయలు ఇచ్చినందుకు కాఫీ బీన్స్ తీసుకోవడమే. ఇచ్చాడు ఉన్నాయి. रास्ता है इधर को, है ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. వెళ్దాం. क्या करता है रे? झाड़ को तोड़िया नहीं, कच्चा छिलिया. झाड़ तोड़िया. ఎండిపోయిందంట ఇది. ఏమండి ఉన్నది మీరు కాఫీ బీన్. అది కాఫీ బీన్ చూడండి. ఇంకా ఎండ పెడితే మంచిగా వస్తుంది. ఇక్కడ ఉంది కటింగ్ కాఫీ గింజ. ₹50 కాఫీ గింజలు తిరిగిపోవాలి. देरे सुखे रे हाली चोस रखने पान का पत्ता उधर किधर उधर ही ना 2 पत्ते है.
ఇక్కడ చూసుకోండి, పాన్ చెట్టు ఉంది. మొత్తం చెట్టు మొత్తం పెద్ద చెట్లు. పైకి వెళ్దాం ఇంకా. సో మనమైతే వుడెన్ బ్రిడ్జ్ మీదకి ఎక్కబోతున్నాం. ऊपर जाओ, उस पे जाओ, मेरे को इधर आएंगे. उधर जाके चढ़ के దాని పక్క తీయండి. वाओ, इसको चौको से लगे. नहीं फोटो लेंगे. It's wonderful, bro. 3 डेक का वो कहाँ है. Last 2-3 ಇದೆ. हाँ ಇದು हाँ సో గైస్ మొత్తం అయితే తిరిగేసినాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఈ చెట్లు వచ్చి ఒక్క చెట్లు. ఇది ఉందా, ఈ ఆకులు సేమ్ పానాకులు లెక్కనే ఉన్నాయి ఇంకా. తీగ ఇది ఒక్క ఉంటుంది ఇక పాన్లలో వేసేది అది. ఆ ఒక్క ఇదే ఒక్క తయారయ్యేది మొక్క తీగ. అది సేమ్ పానాకు లెక్కనే ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడంగా. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద లోయ లాంటి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. అక్కడ
ఒక రోడ్ చూడండి. ఇంకా మనం వెళ్ళాల్సిందైతే రోడ్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళాలి. చెట్టు నుంచి కిందికి దిక్కుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా There's so much more that I feel. I won't stop until I uncover. Ooh, I believe in what I feel. I won't stop until I discover all that's beyond. I'll align higher. I'm the one beating my heart's pattern, following the signs. They say I'm getting closer. I'm getting closer. సో గైస్, ఇట్లా వైజాగ్కి వెళ్తుంటే దారి మధ్యలో ఒకటి ఏదో వాటర్ మంచిగా పోతున్నాయి. అయితే క్లీన్గా ఉన్నాయి వాటర్. సో అయితే దిగి కొంచెం ఫేస్ వాష్ చేసుకుందామని ఆగినాం. సో ఇంకా మేము ఎక్కాల్సింది అయితే ఆ కొండ ఎక్కాలి. మళ్ళీ ఇటు సైడ్ ఉన్న కొండలు మాత్రం దిగేసినాం. ఇటు సైడ్ ఉన్న కొండలు ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఉన్న కొండలు ఎక్కాలి. సో గైస్, ఇక్కడైతే మనం రూమ్ తీసుకున్నాం వైజాగ్లో. డోర్మెటరీ ఒకటి వచ్చేసి 200 అండ్ ఏసీ కూడా ఉంది. ఫ్రీ వైఫై మంచిగా. అండ్ ఈ మన లాకర్స్, ఇందులో బ్యాగ్ మొత్తం పెట్టేసిన. ఇప్పుడైతే తినడానికి అయితే బయటికి వెళ్తున్నాం. సో మళ్ళీ వచ్చిన తర్వాత పనుకోవడం ఇంకా. సో గైస్, మనమైతే ఏదైనా తినడానికి అయితే బయటకు వచ్చినాము. చూస్తున్నాము ఇక్కడ మంచిగా మొత్తం కాంప్లెక్స్ సైడ్ ఉన్నాం మేము. బస్ స్టాండ్ కాంప్లెక్స్ అంటే బస్ స్టాండ్ ఇక్కడ. సో గైస్, ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ కాడికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు మొత్తం బీచ్లో మొత్తం కైట్స్ ఎగరేస్తారు. రేపు మార్నింగ్ వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అరే సో గైస్, మనమైతే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ సైడ్ కొంచెం వెనకకు వచ్చినాం. సో ఇక్కడ మొత్తం బొగ్గు ఉంది. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చి బొగ్గు మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనుకుంటా. సో మొత్తం బొగ్గే. గైస్, మనం నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చినాం. సో చూసుకోవచ్చు మొత్తం మీరు. మనం అయితే బోట్లో అడిగి లోపలికి వచ్చినాం. మనం అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం బోట్లో. అండ్ బోట్ లోపల వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా ఫిషింగ్ చేస్తారో చూపిస్తే చూడండి.
ఇక్కడ మొత్తం ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, డ్రమ్ము, ఇంకా ఉల్లిగడ్డ వేస్ట్లు అవి ఇవి చాలా ఉన్నాయి. ఇంకా కింద చూసుకోవచ్చు మొత్తం చెక్క. మొత్తం ఒకసారి లోపల చూడండి, సరే ఎట్లుంటారు, ఎట్లా ఫిషింగ్కి పోతారేమో. చూడండి మీరు ఒక సముద్రంలో చేపలు పట్టుకొని తెచ్చి ఇక్కడ కాంటా వేసి అందులో ఐస్ నింపేసి మొత్తం మరి ఎక్కడ పంపిస్తారో చూడండి. మీరు కాంటా వేస్తారు ఒక సైడ్, ఇక్కడేమో ఐస్ నింపుతారు. ఇవన్నీ కోనం చేపలు. అట్లా లోడ్ చేసేస్తారు. ఒకసారి ఐస్ చూసుకోండి లోపల. ఇది ఒక లారీ, అదొక లారీ. ఇందులో ఐస్, అందులో ఏమో చేపలు మొత్తం లోడ్ చేస్తారు ఐస్ పోసి ట్రైలర్లో. గైస్ చూసుకోవచ్చు మీరు ఒకసారి, అక్కడ చేపలు ఉన్నాయి ఎట్లున్నాయో. అండ్ ఇంకోటి ఎక్కడ ఒక కింద చేప పడి ఉందా, ఆ చేప అయితే మమ్మల్ని తీసుకోమన్నారు. అండ్ మేము తీసుకున్న అది తెచ్చే వరకు ఖరాబ్ అవుతుందని తీసుకోలేదు. ఆ చేపకి కొంచెం బొక్క పడ్డదంట, బొక్క పడ్డాయి లోడ్ చేయాలంట. అయితే ఇంకా అక్కడ పక్కకి అయితే వేసేసారు వాళ్ళు, మాకైతే తీసుకోమన్నారు. అక్కడనే లోకల్ అయితే ఇక్కడ ఇవన్నీ అమ్మేటి చేపలే, రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. దీని పేరేమో తెలియదు కానీ ఇందాక చెప్పిన కోనం చేప అదే పెద్దగా ఉంది అదే. ఇవన్నీ మళ్ళీ పేర్లు అయితే తెలియదు. చూసుకోవచ్చు అన్ని చేపలు, ఇవన్నీ అమ్మేటివే. అక్కడనే ఫిషింగ్ హార్బర్లో అమ్ముతారు. మేము కూడా కొన్ని చేపలు అయితే తీసుకున్నాం. గైస్ మనం అయితే తేనెటి పార్క్ అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకి బోటు కూడా ఉంది చూడండి, వాడని బోటు ఇక్కడ తెచ్చేసి పెట్టారు. సో కిందికి అయితే దిగుతున్నాం. ఆర్కే బీచ్ నుంచి చక్కగా అదే రోడ్కి ముందరికి వచ్చేస్తే మనకి తేనెటి పార్క్ అని ఉంటుంది. సో పార్క్ ఇక్కడ మొత్తం లొకేషన్. అండ్ అక్కడ చూసుకోవచ్చు షిప్ అయితే ఉంది. గైస్ మనం అయితే ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందంట. సో పైకి అయితే ఎక్కుతున్నాం. పైకి అక్కడ పార్క్ చేసినాం. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి, చూడాలి మరి. ఇదేమో సబ్మెరీన్ పెద్దది, ఒరిజినల్ది. ఇక్కడ అయితే పెట్టేసారు, లోపలికి ఎక్కి కూడా చూడొచ్చు. సో గైస్ ఇంకా వైజాగ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. అయితే టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి బ్యాగ్ తీసుకొని ఇంకా అటు నుంచి అంటే ఇంకా వెళ్ళిపోతాం. సో మధ్యలో ఎక్కడైనా వీడియో చేయాలి ఆగితే చేస్తా. సో గైస్ మనం అయితే ప్రస్తుతానికి వైజాగ్ నుంచి అయితే తుని దాటేసి ఇంకా అన్నవరం కాడికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చాయ్ బ్రేక్, చాయ్ అయితే తాగేసినాం. చాయ్ తాగేసి కాసేపు కూర్చొని స్టార్ట్ అవుతాం.